నాన్న ఎప్పుడు చూడలేదు ఏంటన్నా ఇది? ఇది మన ఊరి అమ్మోరి జాతర 12 ఏళ్లకోసారి జరుగుతురా. ఈ జాతరలో బలిచేట ముఖ్యమైన ఘట్టంరా. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. వెళ్ళు. ఎరా మనం ఎడగలమంటావా? ఎంసెట్లు కోచింగ్లు ర్యాంక్ వచ్చేస్తుంది కదా. నువ్వేం కంగారు అడిగేమోవా? యారా ఏదో గొడవైందంట. మావిడాలు రవి, ఏ కేటగిరీ? ఓసి సార్ ఓసి. నీ కేటగిరీకో 500 ర్యాంక్ వచ్చి ఉంటే ఛాన్స్ ఉండేదయ్యా. మన సిస్టమ్ ఆల్రెడీ మంటెట్టింది. ఏంట్రా మీ పిల్ల దెబ్బలాట్లు? అరే విలియం నువ్వు బౌలింగ్ ఏరా, దరస పాడుకుందా? నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా? ఆయన నీకు చదువు అప్పలేదు కదా, నీకే తెలిసిద్దాడు. చదువు సంధ్యలే నా కొడుకు. తప్పుగా మాట్లాడరా. ఆడ నేను మాట్లాడుతుంటే ఎలా పోలో తెలియ కొట్టేశాను రా. ఆడితో మాట్లాడుకున్న ఇంట్లో ఎప్పుడు లేండ్రా. మీ వాళ్ళు మా వాళ్ళు ఏంట్రా? అంతా మీ స్నేహితులే కదా. ఇలాంటి అలాగా జనాన్ని మా ఊరు అమ్మోరు జాతర తీసుకురావడం అని చేసిన తప్పు. ఎన్నాళ్ళు వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు చెప్తుందని ఇప్పుడే అర్థమైందిరా. మా అప్పుడు జాతర వస్తుందంటే పండగలాగా ఉండేది, కానీ ఈసారి మీ వల్ల జాతర వస్తుందంటేనే భయం ఇస్తుందిరా. మరి ముగ్గురు మాత్రం కారణం. మరీ అంత గొప్ప వాళ్ళైతే మాటకి పౌరుషాలు వచ్చేస్తే జాతర జరిపించండి చూద్దాం. జాతర అయ్యే వరకు ఎలక్షన్లు, బ్యానర్లు, ప్రచారాలు ఉంటే ఎప్పుడైనా మాట్లాడితే తోలు తీసేస్తాను. కిచ్చోడు చేతిలో రాయెట్టినట్టు ఈ పిల్లనాయాల చేతిలో ఎత్తేయాల ఊరిని. సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా మీకు?